గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. మన గురుబ్రహ్మ ఛానల్లో ఆల్రెడీ 2024 నుండి 2025 వరకు మీకు ఎలా ఉండబోతుంది, కుంభరాశి వారికి ఏ సమయం నుండి ఏ సమయం వరకు అనుకూలంగా ఉంటుంది, ఏ సమయాలు అనుకూలంగా ఉండవు అని డేట్ వైజ్గా వివరించానండి. చాలా క్లియర్గా ఒక వీడియో చేశాను. అయితే మన ఛానల్ ప్రేక్షకులు చాలామంది అడుగుతున్నది ఏంటంటే ఉగాది ఫలితాలు చేయమని కోరారండి. ఈ కుంభరాశి వారికి ఉగాది తర్వాత నుండి ఎలా ఉండబోతుందో ఒక వీడియో చేయమన్నారండి. ఈ వీడియోలో కేవలం ముఖ్యమైన సంఘటనల గురించి మాత్రమే వివరిస్తానండి. పూర్తి వివరాలు కావాలి అనుకుంటే ఇంతకుముందు చేసిన వీడియోని వీక్షించండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. ఇక అసలు విషయానికి వస్తే మెయిన్గా చెప్పుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే, మొట్టమొదటి నెగిటివ్ పాయింట్ ఏలినాటి శని యొక్క ప్రభావం అండి. చాలామంది అడుగుతున్నారు, కుంభరాశి వారికి ఏలినాటి శని ప్రభావం ఎప్పుడు పోతుందండి అని అడుగుతున్నారు. 2025 సంవత్సరం మార్చ్ 29వ తారీఖు వరకు కూడా శని యొక్క ప్రభావం మీ పైన ఉంటుందండి. ఆ తర్వాత ఏలినాటి శని యొక్క ప్రభావం అనేది మేషరాశి వారి పైన పడుతుంది. కాబట్టి అప్పటి వరకు శని భగవానుడి యొక్క ప్రభావం కుంభరాశి వారి పైన ఉంటూనే ఉంటుంది. ఈ సంవత్సరంలో మీకు ఒక నెగిటివ్ పాయింట్గా చెప్పవచ్చు. ఆదాయం బాగున్నప్పటికీ కూడా సంతృప్తి ఉండదండి. ఊహించని ఖర్చులు ఉంటాయి. ఆదాయము వస్తుంది, ఖర్చులు కూడా పెరుగుతాయి. చేతిలో ధనం మాత్రం నిలవదండి. ఆచితూచి అడుగు వేయాల్సిన పరిస్థితి. అలాని అప్పులు పాలవుతారని నేను చెప్పట్లేదండి. కుంభరాశి వారికి ఆదాయం చాలా బాగుంటుంది, మెండుగా ఉంటుంది. ఏం ప్రయోజనం? ఖర్చులు కూడా పెరగబోతున్నాయి. ఎంత సంపాదించినా సరే మనశ్శాంతి ఉండదు, అంటే తృప్తి ఉండదు, సంతృప్తి పడరు. అలాగే శని భగవానుడి యొక్క ప్రభావం వల్ల దంపతుల మధ్య కొన్నిసార్లు కలహాలయ్యే అవకాశాలు ఉన్నాయి. పరిస్థితి ఎలా ఉంటుందంటే, వైవాహిక జీవితంలో ఇద్దరూ బాగుంటారు, కొన్ని రోజుల తర్వాత అకారణంగా కలహాలు అవ్వటం, కొన్ని రోజులు ఆ మనస్పర్ధలతో దూరంగా ఉండటం, మళ్ళీ కలవటం, మళ్ళీ చిన్న చిన్న గొడవలు అవ్వటం, మళ్ళీ కలవటం, ఇలా జరిగే అవకాశాలు ఉంటాయండి. వైవాహిక జీవితం బాగోదు నేను చెప్పట్లేదండి. మీరు కరెక్ట్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, శని భగవానుడి యొక్క ప్రభావం వల్ల ప్రతి విషయంలో కూడా మధ్యలో చిన్న చిన్న అంతరాయాలు అవ్వటం సహజం. వ్యాపారంలో కొన్ని ఇబ్బందులు కలుగుతాయి. అలాగే వ్యాపారంలో లాభాలు కూడా ఉండబోతున్నాయి. ముఖ్యంగా మీ వ్యాపార భాగస్వాముల వల్ల ఎక్కువగా ఇబ్బంది పడతారండి. ఎందుకంటే ఒకవేళ మీరు పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేస్తున్నట్లయితే మీ వ్యాపార భాగస్వామి అన్ని బాధ్యతలను కూడా మీపైనే పెట్టి వ్యాపార విషయంలో ఎక్కువగా పట్టించుకోకపోవటం, మీరు చెప్పే పనులను పెడచెవున పట్టడం, సరిగ్గా పట్టించుకోకపోవటం, భారం అంతా కూడా మీపైనే పడేయటం, దానివల్ల మీకు ఒత్తిడి ఎక్కువ అవటం, ఇలాంటివి జరుగుతాయండి. ఇద్దరూ లాభాలను షేర్ చేసుకున్నప్పటికీ కూడా శ్రమ మీదే అవుతుంది. అలాగే రెండో ఇంట్లో రాహు యొక్క గోచారం కారణంగా మీరు చెప్పే మాటకు చేసే పనికి సంబంధం లేకుండా పోతుందండి. దాని కారణంగా ఏమవుతుందంటే, సాధారణంగా ఈ కుంభరాశి వారు మాటపై నిలబడే మనుషులు. అంటే వారు నష్టపోతున్నారు అని తెలిసినప్పటికీ కూడా మాట ఇచ్చాను కదా, నిలబడాలి కదా అనే మనస్తత్వంతో ఉంటారు. కానీ ఈ సంవత్సరంలో రాహు యొక్క గోచారం మీకు అనుకూలంగా లేకపోవటం వల్ల వీరు మాటలు చెప్పేవారే తప్ప నిలబెట్టుకునేవారు కాదు అన్న అభిప్రాయం ఇతరుల మనసులో వచ్చే అవకాశాలు ఉంటాయండి. కాబట్టి నేను ఇవ్వదలుచుకున్న సలహా ఏంటంటే, కుంభరాశి వారు ఎట్టి పరిస్థితుల్లోనూ ముందే ఎవ్వరికీ మాట ఇవ్వొద్దండి. నిలబెట్టుకునే పరిస్థితులు ఉండకపోవచ్చు.
దానివల్ల ఇతరులకు మీ పైన నమ్మకం పోతుంది. మీది నిలబెట్టుకునే మనస్తత్వం అయినప్పటికీ కూడా పరిస్థితులు మీకు అనుకూలించకపోవచ్చు కదా. కాబట్టి ఎవరికైనా మాట ఇచ్చే ముందు ఆచితూచి వ్యవహరించటం ముఖ్యం. కాబట్టి ఎవ్వరికీ మాట ఇవ్వకుండా, మీరు చేయబోతున్న పనులను ఎవ్వరికీ చెప్పకుండా మీ పనులను మీరు చేసుకుంటూ పోతే ఆటంకాలు తగ్గటమే కాకుండా మీరు చేసే పనులు కూడా విజయవంతంగా పూర్తవుతాయండి. నెగిటివ్ పాయింట్ ఏంటి? ఇక్కడ శని భగవానుడి యొక్క ప్రభావం ఉంది. దానితో పాటు రాహు యొక్క గోచారం మీకు అనుకూలంగా లేకపోవటం వల్ల మాట నిలబెట్టుకోలేని సంఘటనలు ఎదురవుతున్నాయి. కాబట్టి కుంభరాశి వారు మీరు చేయబోతున్న పనుల గురించి ఎవరికి చెప్పొద్దండి. కాబట్టి కుంభరాశి వారు మీరు చేస్తున్న పని గురించి ఎవ్వరితోనూ చర్చించవద్దండి. అలాగే ఎవ్వరికీ కూడా మాట ఇవ్వవద్దు. అలాగే కుంభరాశి వారికి జరగబోయే ఇంకో సంఘటన ఏంటంటే, సరైన సమయానికి చేతిలో డబ్బు ఉండదండి. అంటే ఖర్చులు లేని సమయంలోనేమో ఆదాయం చేతిలోనే ఉంటుంది. కరెక్ట్గా ఖర్చు పెట్టే సమయంలోనేమో చేతిలో డబ్బు ఉండదు. అవసరమైనప్పుడు చేతిలో డబ్బు ఉండకపోవటం, అవసరం లేనప్పుడు అవసరానికి మించిన డబ్బు దగ్గర ఉండటం, ఇలాంటివి జరుగుతాయండి. అయితే కుంభరాశి వారు ఆడంబరాలకు పోకుండా డబ్బుని ముందుగానే పొదుపు చేయటం, వీలైనంత తక్కువగా ఖర్చు పెట్టడానికి ప్రయత్నించటం వల్ల ఈ సంవత్సరంలో ఆదాయం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆర్థిక సమస్యలు లేకుండా ఉండగలుగుతారండి. మీ మిత్రుల వల్ల కానీ, తోబుట్టువుల వల్ల కానీ, ఆర్థికంగా కానీ లేదా కుటుంబ పరంగా అవసరానికి తగిన సహాయం అయితే అందుతుందండి. అయితే ఈ సంవత్సరంలో స్థిరాస్తి వ్యవహారాలకు సంబంధించిన సమస్యలు ఏర్పడతాయి. కోర్టు వ్యవహారాలు కానీ, న్యాయానికి సంబంధించిన వివాదాలు కానీ ఏర్పడే అవకాశాలు ఉన్నాయండి. ఆరోగ్యపరంగా అయితే చాలా వరకు మీ ఆరోగ్యం పైన నిర్లక్ష్యం చేస్తారు. దానివల్లే అనారోగ్య పాలయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీ జీవన విధానాన్ని ఒక క్రమ పద్ధతిలో పెట్టుకోండి. దీని కారణంగా ఇప్పుడే కాకుండా భవిష్యత్తులో కూడా ఆరోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటారు. దానికి తోడు శని భగవానుడు మీ రాశిలోనే ఉన్నాడు. దానివల్ల ఏమవుతుందంటే శని మీలో ఉన్న బద్ధకాన్ని పెంచుతాడండి, చాదస్తాన్ని పెంచుతాడు. కాబట్టి వీలైనంత వరకు ఏదో ఒక పనిలో నిమగ్నం అవ్వటానికి ప్రయత్నించండి. బద్ధకంగా ప్రవర్తించవద్దు. శని యొక్క ప్రభావం తగ్గేంత వరకు ఆరోగ్యం పైన జాగ్రత్తలు తీసుకోండి. ఈ సంవత్సరం అంతా కూడా రాహు 2వ ఇంట్లో ఉంటాడు, కేతువేమో 8వ ఇంట్లో ఉంటాడు. కాబట్టి తినే ఆహార విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు తినే వస్తువులే తప్ప తినకూడని వస్తువులు తినొద్దండి. నేను ఇంతకుముందు వీడియో చేసినప్పుడు కూడా చెప్పాను. రాహు యొక్క గోచారం వల్ల కుంభరాశి వారి ప్రవర్తన ఎలా ఉంటుందంటే, షుగర్ ఉన్న వారికేమో అన్నిట్లో చక్కెర వేసుకుని తినాలి అనిపిస్తుంది, బీపీ ఉన్న వారికేమో ఎక్కువగా ఉప్పు వేసుకుని తినాలి అనిపిస్తుంది. అంటే రాహు ఒక రకంగా టెంప్ట్ చేస్తాడు. తినకూడని ఆహారాన్నే మీతో తినిపించడానికి ప్రయత్నిస్తాడు. దానివల్లే మీరు అనారోగ్య పాలయ్యే అవకాశాలు ఉన్నాయి. అంటే ఒక రకంగా మసాలాతో కూడిన ఆహారాన్ని తినిపించటం కానీ, బయట ఆహార పదార్థాలకు ఎక్కువగా టెంప్ట్ అవ్వటం కానీ, వాటిని తిని జ్వరం కానీ, డయేరియా కానీ, ఇలాంటి అనారోగ్యానికి సంబంధించిన సమస్యలు రావటం కానీ జరుగుతుంది. కాబట్టి సమయం సందర్భం లేకుండా ఆహారం తీసుకునేలాగా రాహు చేస్తాడు. కాబట్టి కుంభరాశి వారు ఆహార విషయంలో జాగ్రత్తగా ఉండాలండి. భోజన విషయంలో మాత్రం ఖచ్చితంగా ఒక క్రమశిక్షణతో ఉండటం మంచిది. లేకపోతే కడుపుకు సంబంధించిన సమస్యలు, దంతాలకు సంబంధించిన సమస్యలు, మూత్రపిండాలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. కుంభరాశిలో జన్మించిన వారు ఎవరైతే ఉద్యోగం కోసం పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నారో ఈ సంవత్సరంలో అనుకూల ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయండి. అయినప్పటికీ కూడా శని భగవానుడి యొక్క పొజిషన్ని దృష్టిలో ఉంచుకొని ఇంకా ఎక్కువగా కష్టపడండి. అంతేకాకుండా మీరు ఫలితం పైన దృష్టి పెట్టకూడదండి. ఈ సంవత్సరంలో నిజాయితీగా చదివినట్లయితే చదువులో ఖచ్చితంగా ఉత్తీర్ణతను సాధిస్తారు. శని భగవానుడు మీకు ఇచ్చే ఫలితాలను కాస్త లేట్ చేస్తాడేమో కానీ మీరు పడిన కష్టానికి ఫలితం లేకుండా అయితే చేయడండి.
కాబట్టి ఫలితం పైన ఎక్కువగా దృష్టి పెట్టకుండా మీ పని మీరు చేసుకుంటూ పోండి. అయితే ఒక్కొక్కసారి శని యొక్క ప్రభావం వల్ల లక్ష్య సాధనలో కొన్ని ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. శని మీకు పరీక్ష పెడతాడు. కుంభరాశి వారు ఎవరైతే ఉద్యోగాన్ని చేస్తున్నారో వారికి కూడా ఈ సంవత్సరం అనుకూల కాలమేనండి. అదేంటండి ఇప్పుడు దాకా అన్నీ నెగిటివ్గానే చెప్పారు అనుకోవచ్చు మీరు. ఎటువంటి చెడు సంఘటనలు ఎదురు కాబోతున్నాయో అని మాత్రమే ఈ వీడియో చేశానండి. ఈ సంవత్సరం అంతా మీకు నెగిటివ్గా ఉంటుంది అని కాదు. మీరు ఆదాయ వ్యయాలు చూసుకున్నట్లయితే కుంభరాశి వారికి ఆదాయం చాలా బాగుంది. దానికి తగ్గట్టుగానే శ్రీ క్రోధినామ సంవత్సరంలో కుంభరాశి వారికి ఆదాయం చాలా బాగుంటుంది. కానీ ఏం ప్రయోజనం? ఎంత ఆదాయం వచ్చినా సరే కుడి చేత్తో తీసుకుని ఎడం చేత్తో ఖర్చు పెట్టేస్తారు. కాబట్టి ఆ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. రాహు యొక్క ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని తినకూడని ఆహారాన్ని తినవద్దు. అలాగే మీరు ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, ఎటువంటి వృత్తి వ్యాపారాలలో స్థిరపడినా సరే ఫలితం పైన దృష్టి పెట్టకండి. ఫలితం గురించి ఆలోచించకుండా మీ పనిని మీరు చేసుకుంటూ కృషి చేస్తే కనుక శని భగవానుడు ఖచ్చితంగా మీ శ్రమకు తగిన ఫలితాన్ని మీకు ఇస్తాడు. అలా అనటంలో ఎటువంటి సందేహం లేదండి. అలాగే ఎవరికైతే సంతానం లేదో, ఇప్పటి వరకు సంతాన ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా సంతాన ప్రాప్తి కలగలేదో వారికి ఈ సంవత్సరం చాలా అనుకూలం అండి. ఏలినాటి శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా పుత్ర సంతానం కలిగే అవకాశాలు ఉన్నాయి. ఏలినాటి శని ఉన్నప్పటికీ కూడా ఈ సంవత్సరంలో పుత్రికా సంతానం కలిగే అవకాశాలు ఉన్నాయి. సంతాన ప్రాప్తి కలుగుతుంది. వివాహం కాని వారికి వివాహమయ్యే సూచనలు ఉన్నాయి. కానీ వివాహ ప్రయత్నాల విషయంలో కాస్త ఆలస్యం అవుతుందండి. కానీ ఆ ఆలస్యం అనేది మీ కొరకే, మీ మంచి కొరకే అని గుర్తుంచుకోండి. విద్యార్థులకి కూడా అనుకూలంగానే ఉంది. పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న వారికి, అలాగే విదేశాలకు వెళ్ళి అక్కడ ఉన్నత చదువులు చదవాలి అనుకుంటున్న వారికి కూడా శ్రీ క్రోధినామ సంవత్సరం ఉగాది తర్వాత నుండి అనుకూలంగానే ఉంటుందండి. కుంభరాశి వారికి చాలా అనుకూల ఫలితాలు ఉన్నాయండి. ఈ వీడియో మొత్తం నేను అననుకూలంగా ఉన్న సంఘటనలు చెప్పాను, కానీ ఫుల్ వీడియో చూడండి. ప్రతికూలంతో పాటు అనుకూల ఫలితాలు కూడా చాలా ఉన్నాయి. మెయిన్గా మీకు నెగిటివ్ పాయింట్, శని భగవానుడు మీ నెత్తిపైనే ఉన్నాడు. అంటే ఏలినాటి శని ప్రభావం జరుగుతూనే ఉంది. దానివల్ల ఆటంకాలు వస్తాయండి. కానీ దానివల్ల మీరు భయపడవలసిన అవసరం ఏదీ కూడా లేదు.